సో ఈ వీడియోలో మనం గిట్ అండ్ గిట్ హబ్ని అసలు బోరింగ్గా కాకుండా రియల్ టైంలో మనం ఒక టీంతో వర్క్ చేసేటప్పుడు ఏ విధంగా మనం కోఆర్డినేషన్తో టీంతో వర్క్ చేస్తాం, అది కూడా గిట్ అండ్ గిట్ హబ్ని యూజ్ చేసి మనం చేసిన చేంజెస్ని ఏ విధంగా మనం గిట్ హబ్లో పుష్ చేస్తాం, ఆల్సో మన ఫ్రెండ్స్ చేసిన చేంజెస్ని మనం ఏ విధంగా మన ల్యాప్టాప్లోకి పుల్ చేసుకుంటాం, ఆల్సో డైరెక్ట్గా మన ఫ్రెండ్స్ కూడా మెయిన్ బ్రాంచ్లోకి పుష్ చేయకుండా వాళ్ళు సెపరేట్గా బ్రాంచ్ని క్రియేట్ చేసుకొని వాళ్ళు ఆ బ్రాంచ్లోకి వాళ్ళ చేంజెస్ని పుష్ చేస్తే వాటిని మళ్ళీ మనం గిట్ హబ్లో మెయిన్ బ్రాంచ్తో ఏ విధంగా మెర్జ్ చేస్తాం, ఆల్సో మన ల్యాప్టాప్లోకి మనం మన ఫ్రెండ్స్ చేసిన చేంజెస్ని కూడా మనం తీసుకొస్తామని ముగ్గురు ఫ్రెండ్స్ని నేను ఇన్వాల్వ్ చేసి ఈ వీడియోని అయితే ప్లాన్ చేశాను. వీడియో లెంత్ కూడా ఎక్కువైతే ఉండదు. ఈ సింగిల్ వన్ షాట్ వీడియో లెస్ దాన్ 30 minutesలోనే మీరు గిట్ అండ్ గిట్ హబ్ని ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్తో ప్రాక్టికల్గా కూడా అయితే నేర్చుకోబోతున్నారు. అండ్ ఇక మనం లేట్ చేయకుండా వీడియోని కూడా అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఈ 3 ఫ్రెండ్స్ కూడా కలిసి ఏ విధంగా ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసి వాళ్ళ టాస్క్ని డివైడ్ చేసుకొని ఆ టాస్క్ మొత్తాన్ని వాళ్ళది వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత కోఆర్డినేషన్తో వాళ్ళు గిట్ హబ్లో దాన్ని అప్డేట్ చేస్తారు. అండ్ ఫైనల్గా అనుకున్న ప్రాజెక్ట్ని ఏ విధంగా వీళ్ళు కంప్లీట్ చేస్తారు అని ప్రాక్టికల్గా ఇప్పుడు మనం అయితే నేర్చుకుందాం. సో దానికోసం మనం ఎవరైతే 3 ఫ్రెండ్స్ని తీసుకున్నామో ఈ 3 ఫ్రెండ్స్కి ఒక్కొక్క టాస్క్ కూడా ఉండాలి. కాబట్టి స్టార్టింగ్ మనం ఫ్రెండ్ 1ని చూడొచ్చు. సో ఫ్రెండ్ 1 మనకి గిట్ హబ్లో స్టార్టింగ్ ఒక రెపోజిటరీని క్రియేట్ అయితే చేస్తాడు. దాంతోపాటు వాడి లోకల్ మెషిన్లో అంటే ల్యాప్టాప్లో రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్ని సెటప్ చేసుకుంటాడు. అండ్ ఏదైతే లోకల్ మెషిన్లో ప్రాజెక్ట్ సెటప్ చేసుకుంటాడో దాన్ని సింపుల్గా రెపోజిటరీలోకి పుష్ అయితే చేస్తాడు. సో ఫ్రెండ్ 1 ఈ పని చేస్తాడు. అండ్ ఫ్రెండ్ 1 ఈ పని చేసేటప్పుడు ఫ్రెండ్ 2, ఫ్రెండ్ 3 కూడా ఇంకా టాస్క్ చేయాలి. కాబట్టి ఫ్రెండ్ 2 ఈలోపు మనకి ప్రాజెక్ట్ ప్లాన్ని రెడీ చేస్తాడు యూజింగ్ ChatGPT. సో దాన్ని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సో సింపుల్గా నేను జనరేట్ అయితే చేపించాను. అండ్ దీని గురించి కూడా డిస్కస్ చేస్తాను, వరీ అవ్వద్దు. అండ్ దాంతోపాటు ఫైనల్గా మన ఫ్రెండ్ 3ని చూసినట్లయితే ఏదైతే ఫోల్డర్ స్ట్రక్చర్ ఫ్రెండ్ 2 మనకి జనరేట్ చేయించాడో దాన్ని ఫ్రెండ్ 3 మనకి గిట్ హబ్ రెపోజిటరీలోకి అప్డేట్ అయితే చేస్తాడు. సో స్టార్టింగ్ ఈ పర్టికులర్ టాస్క్ని మనం కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఏ విధంగా సేవ్ చేసుకొని ఒక్కొక్కరు వర్క్ చేసి దాన్ని కూడా గిట్ హబ్ రెపోజిటరీలో అప్డేట్ చేసి టాస్క్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తారు. దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఫ్రెండ్ 1 దగ్గరికి వచ్చేద్దాం. సో ఫస్ట్ మనం రెపోజిటరీని అయితే మన గిట్ హబ్లో క్రియేట్ అయితే చేద్దాం. సో సింపుల్గా మనం న్యూ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం నేమ్ని ఇవ్వాలి. సో బుక్స్ వెబ్సైట్ అనేది పెడదాం. సో మనం చేస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి ఒక బుక్స్ వెబ్సైట్ అనమాట. అండ్ వితౌట్ ఎనీ చేంజెస్ సింపుల్గా మనం క్రియేట్ రెపోజిటరీ అనే బటన్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో సక్సెస్ఫుల్గా మనం రెపోజిటరీని క్రియేట్ అయితే చేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి? సో ఫ్రెండ్ 1 దాంతోపాటు లోకల్ మెషిన్లో రియాక్ట్ ప్రాజెక్ట్ని కూడా సెటప్ అయితే చేయాలి. సో దానికోసం నేను డెస్క్టాప్లో మీరు చూసినట్లయితే 3 ఫోల్డర్స్ని ఎంప్టీగా క్రియేట్ అయితే చేశాను. సో ఫ్రెండ్ 1 ఫోల్డర్ని మనం ఓపెన్ చేద్దాం. అండ్ టాప్లో సింపుల్గా నేను CMD అని అయితే చెప్పాను. సో మనకి కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ అయింది. సో ఫస్ట్ మనం npm క్రియేట్ white@latest అనే కమాండ్ యూజ్ చేద్దాం. సో మనం ఒక వైట్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. అండ్ ప్రాజెక్ట్ నేమ్ని మనం బుక్స్ వెబ్సైట్ అనేది అనుకుందాం. ఆల్సో మనం ఫ్రేమ్వర్క్ని రియాక్ట్ అనుకుందాం. వేరియంట్ని మనం జావాస్క్రిప్ట్ అనుకుందాం. అండ్ ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. మళ్ళీ సింపుల్గా ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి డిపెండెన్సీస్ కూడా ఇన్స్టాల్ అయితే అవుతున్నాయి. అండ్ సక్సెస్ఫుల్గా మనకి డిపెండెన్సీస్ అన్నీ కూడా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత సింపుల్గా మనం క్యూ అని చెప్దాం. సో డైరెక్ట్గా ఇప్పుడు మనం మళ్ళీ ప్యాత్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. అండ్ ఫస్ట్ మనం CD అని చెప్పి ఏదైతే మనం ప్రాజెక్ట్ నేమ్ని పెట్టామో సో బుక్స్ వెబ్సైట్ అని దానికి మనం CD అయితే చేద్దాం. నెక్స్ట్ సింపుల్గా మనం కోడ్ స్పేస్ డాట్ అని చెప్పినట్లయితే డైరెక్ట్గా మన ప్రాజెక్ట్ని ఇప్పుడు మనం VS కోడ్లో ఓపెన్ కూడా అయితే చేసాం. అండ్ లెఫ్ట్ సైడ్ మనం చూడొచ్చు ఎంప్టీ ఫోల్డర్ స్ట్రక్చర్ మొత్తాన్ని. అండ్ దీన్ని మనం నెక్స్ట్ ఏం చేయాలి? సో మనం రెపోజిటరీని క్రియేట్ చేసేసుకున్నాం. ఆల్సో మనం లోకల్ మెషిన్లో రియాక్ట్ ప్రాజెక్ట్ని కూడా సెటప్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం సెటప్ చేసుకున్న ప్రాజెక్ట్ని మన రెపోజిటరీలోకి పుష్ అయితే చేయాలి. అంటే ఇప్పుడు మనం లోకల్ మెషిన్ని రెపోజిటరీ అంటే గిట్ హబ్కి ఇప్పుడు మనం లింక్ అయితే చేయాలి. సో వీటన్నిటిని స్టార్టింగ్ మనం లింక్ చేయడానికి సింపుల్గా మనం గిట్ హబ్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ మనం గిట్ ఇనిట్ అనే కమాండ్ అయితే యూజ్ చేయాలి. సో దానికోసం మనం CMDని యూజ్ అయితే చేద్దాం. ఆల్సో ఇక్కడ మీరు
ఏదైతే మనం ప్రాజెక్ట్ని క్రియేట్ చేసామో అక్కడే ప్యాత్ ఉందా లేదని కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం గిట్ ఇనిట్ అనేది చెప్దాం. సో సక్సెస్ఫుల్గా మనకి గిట్ అయితే ఇనిషియలైజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి సింపుల్గా మనం గిట్ హబ్ను ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనం గిట్ రిమోట్ అని చూడొచ్చు. ఈ పర్టిక్యులర్ కమాండ్ని కాపీ చేసుకుందాం అండ్ సిఎండిని ఓపెన్ చేసి ఇక్కడ సింపుల్గా మనం పేస్ట్ చేద్దాం. ఎంటర్ మీద క్లిక్ చేసినట్లయితే సక్సెస్ఫుల్గా మన లోకల్ మెషిన్కి మన గిట్ హబ్కి మనం కనెక్షన్ కూడా అయితే ఇచ్చేసాం. అండ్ దీన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి గిట్ రిమోట్ అనే కమాండ్ని యూజ్ చేసినట్లయితే ఏదైతే మనం కనెక్షన్కి ఆరిజిన్ అనే నేమ్ని ఇచ్చామో అది మనకి ఇక్కడ ప్రింట్ అయితే అవుతుంది. సో ప్రింట్ అయితే సక్సెస్ఫుల్గా మనకి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోయినట్లే అనమాట. ఒకవేళ మీకు ఈ విధంగా ఒక పాపప్ వచ్చినట్లయితే ఫస్ట్ మీరు సైన్ ఇన్ అయితే అవ్వండి. అండ్ ఆల్సో మనం ఈ ప్రాజెక్ట్లో ఎంతమంది మెంబర్స్తో వర్క్ చేస్తున్నాం? సో మనం 3 ఫ్రెండ్స్తో కలిసి అయితే వర్క్ చేస్తున్నాం. అంటే టోటల్గా మనకి అడిషనల్గా ఇంకో 2 ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. సో ఫ్రెండ్ 1 ఏదైతే ఇప్పుడు మనకి టాస్క్ మొత్తాన్ని కంప్లీట్ చేశాడో, ఏదైతే మనకి రెపోజిటరీని క్రియేట్ చేశాడో, ఈ రెపోజిటరీలో మనం ఫ్రెండ్ 2కి దాంతోపాటు మనం ఫ్రెండ్ 3కి కూడా యాక్సెస్ అయితే ఇవ్వాలి. సో దట్ వీళ్ళు చేసిన వర్క్ని కూడా ఆ రెపోజిటరీలో వీళ్ళు అప్డేట్ చేయాలి కాబట్టి. సో దానికోసం మనం రెపోజిటరీలోకి వచ్చేసి సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినట్లయితే సో పర్టికులర్ రెపోజిటరీ సెట్టింగ్స్ని ఓపెన్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు కొలాబరేటర్స్ అనేది చూడొచ్చు. దీని మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ పీపుల్ అని ఏదైతే ఉందో ఇక్కడ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి సంబంధించిన గిట్ హబ్ అకౌంట్ ఉంటుంది కదా, వాళ్ళ నేమ్ని సింపుల్గా మీరు సెర్చ్ చేస్తే ఇక్కడ వాళ్ళ నేమ్స్ వస్తాయి. సింపుల్గా సెలెక్ట్ చేసి యాడ్ అని ఇక్కడ మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇద్దరు ఫ్రెండ్స్ని ఆ విధంగా మీరు యాడ్ చేసుకుంటే వాళ్ళిద్దరికి ఈమెయిల్స్ అయితే సెండ్ అవుతాయి. వాళ్ళు అక్కడ ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు కూడా సింపుల్గా ఇప్పుడు ఈ రెపోజిటరీతోని వర్క్ కూడా అయితే చేయొచ్చు అనమాట. అండ్ సక్సెస్ఫుల్గా మనకి ఫ్రెండ్ 1 ఏదైతే టాస్క్ చేయాలో అది మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. సో మనం పుష్ చేయడం ఒకటే మనకి రిమైనింగ్ ఉంది కాబట్టి దీంట్లోకి వచ్చేద్దాం. సింపుల్గా మనం సిఎండిని ఓపెన్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం గిట్ స్టేటస్ అని స్టార్టింగ్ కమాండ్ని యూజ్ చేసినట్లయితే ఇక్కడ మనకి రెడ్ కలర్గా కనిపిస్తాయి. సో దట్ ఇవన్నీ మనకి వర్కింగ్ ఫైల్స్ అనమాట. సో వీటన్నిటిని సింపుల్గా ఇప్పుడు మనం గిట్ యాడ్ డాట్ అని చెప్పినట్లయితే అండ్ ఇప్పుడు మనం అన్నిటినీ రెడీ టు కమిట్ ఏరియాకి అయితే పంపించాం. సో వాటిని చెక్ చేయడానికి మళ్ళీ మనం గిట్ స్టేటస్ అనే కమాండ్ని యూజ్ చేస్తే ప్రీవియస్గా మనకి రెడ్ కలర్గా ఉండేవి మనం గిట్ యాడ్ డాట్ అని చెప్పిన తర్వాత అన్ని ఫైల్స్ కూడా మనకి కమిట్ అవ్వడానికి రెడీ అయితే అయిపోయాయి. సో మనకి గ్రీన్ కలర్గా అయితే కనిపిస్తాయి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? నెక్స్ట్ మనం గిట్ స్పేస్ బ్రాంచ్ అనే కమాండ్ని మీరు యూజ్ చేయండి. సో ఎప్పుడైతే మనం గిట్ బ్రాంచ్ అని చెప్తామో మన బ్రాంచ్ నేమ్ని అయితే చూపిస్తుంది. సో ఏవైతే స్టార్టింగ్ మనం వీటన్నిటిని రెడీ టు కమిట్ చేయాలనుకుంటున్నామో దానికోసం మనం గిట్ కమిట్ -m అని చెప్పి ఫస్ట్ వీటన్నిటిని మనం కమిట్ అయితే చేద్దాం. సో దీనికి నేను సింపుల్గా ప్రాజెక్ట్ సెటప్ అని అయితే చెప్దాం. సో సింపుల్గా మనం మెసేజ్ని కూడా పెట్టేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తే అన్నిటిని కూడా ఇప్పుడు మనం కమిట్ చేసేస్తాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా గిట్ స్టేటస్ని మళ్ళీ చెక్ చేసినట్లయితే సో మనకి ఎటువంటి ఫైల్స్ కూడా అయితే ఉండవు. సో ఇక్కడ మనం చూడొచ్చు ఆన్ బ్రాంచ్ మాస్టర్ అని చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి నథింగ్ టు కమిట్ అని అయితే చూడొచ్చు. సో ప్రీవియస్గా మనకి ఎటువంటి బ్రాంచ్ లేదు కాబట్టి సో మనం యూజ్ చేసిన కమాండ్ అనేది మనకి ఎటువంటి బ్రాంచ్ చూపించలేదు. అండ్ ఇప్పుడు మనం కమిట్ చేసేటప్పుడు అవన్నీ మనకి మాస్టర్ బ్రాంచ్కి కమిట్ అయితే అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం గిట్ బ్రాంచ్ అని చెప్పినట్లయితే మనం మాస్టర్ అని అయితే చూడొచ్చు. సో కొంతమందికి మెయిన్ అని కూడా అయితే ఉంటుంది. సో మెయిన్ ఉంటే మీరు మెయిన్ యూజ్ చేయాలి, మాస్టర్ ఉంటే మీరు మాస్టర్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి? సో వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం గిట్ హబ్లోకి పుష్ చేయాలి. సో దానికోసం మనం గిట్ పుష్ ఆరిజిన్. సో ఆరిజిన్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఏదైతే మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసామో మన లోకల్ మెషిన్ నుంచి గిట్ హబ్కి ఆ కనెక్షన్ అని చెప్పొచ్చు. సింపుల్గా మనం మాస్టర్ అని అయితే చెప్దాం. ఒకవేళ మీకు మెయిన్ అని వచ్చినట్లయితే కమాండ్ యూజ్ చేసినప్పుడు మీరు మెయిన్ అని అయితే యూజ్ చేయాలి. సో ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనకి గిట్ హబ్లోకి మన ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని కూడా యాడ్ అయితే అయిపోయి. సో ఒకసారి మనం పేజ్ని రీఫ్రెష్ చేసినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు. సో 1 minute ఎగో మనం చూడొచ్చు టైంని కూడా. సక్సెస్ఫుల్గా మనం మన ప్రాజెక్ట్ సెటప్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్నాం. అండ్ గిట్ హబ్లోకి సింపుల్గా మనం పుష్ కూడా అయితే చేసేసాం. సో ఫ్రెండ్ 1 పని అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం ఫ్రెండ్ 2 దగ్గరకు వద్దాం. సో ఫ్రెండ్ 2 ఏమో ప్రాజెక్ట్ని ప్లాన్ చేయాలి యూజింగ్ ChatGPT.
సో సింపుల్ గా ఫ్రెండ్ టు టాస్క్ ని కూడా నేనే చేస్తున్నాను. సో దట్ మొత్తాన్ని నేను ఇంకో ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి చేయలేను కదా. సో దానికోసం నేను చాట్ జీపీటీని ఓపెన్ చేసా. సో ఏదైతే ప్రాజెక్ట్ మీరు చేయాలనుకుంటున్నారో దానికోసం మన ప్లాన్ ని రెడీ చేయాలి కాబట్టి సో వరీ అవ్వద్దు. జస్ట్ నేను ఈ విధంగా చాట్ జీపీటీకి అయితే అడిగాను. అండ్ ఆల్సో ఏదైతే మన ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ డేటా ఉంటుందో ఆ బుక్స్ డేటాను కూడా నేనే చాట్ జీపీటీకి ఇచ్చాను. సో దట్ మళ్ళీ ఇది మనకి కొన్ని మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అని. అండ్ దీన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే పెడుతున్నాను ఈ పర్టికులర్ ఫైల్ మొత్తాన్ని. అండ్ ప్రతిదీ ప్రాక్టికల్ గా డిస్కస్ చేద్దాం. అండ్ ఎండింగ్ లో నేను స్ట్రక్చర్ తో పాటు కోడ్ ని కూడా అయితే అడిగాను. సో స్టార్టింగ్ మనకి స్ట్రక్చర్ ఉంది, దాంతో పాటు మనకి కోడ్ ని కూడా ఇచ్చింది. సో ఈ 3 ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు మనకి కలిసి ఏ విధంగా ప్రాజెక్ట్ మొత్తాన్ని ఒక్కొక్కరు గిట్ హబ్ లో పుష్ చేస్తారో దాన్ని కూడా మనం ప్రాక్టికల్ గా చూద్దాం. సో మనకి ఫ్రెండ్ 2 ఎవరైతే ఉన్నారో ప్లాన్ ని కూడా జనరేట్ అయితే చేశారు. కానీ ఫ్రెండ్ 3కి టాస్క్ ఏంటి, ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ మొత్తాన్ని ఇప్పుడు గిట్ హబ్ లోకి సింపుల్ గా అప్డేట్ అయితే చేయాలి. సో దానికోసం మనం చాట్ జీపీటీని ఓపెన్ చేద్దాం. సో ప్రెజెంట్ ఫ్రెండ్ 2కి సంబంధించిన టాస్క్ అయిపోయింది. సో మొత్తాన్ని ప్లాన్ అయితే రెడీ చేసేసాడు. సో ఫ్రెండ్ 3 టాస్క్ ని ఇప్పుడు మనం చేస్తున్నాం. సో ఫోల్డర్ స్ట్రక్చర్ మొత్తాన్ని ఇప్పుడు మనం ఏదైతే మనం రెపోజిటరీని క్రియేట్ చేసామో దీంట్లోకి ఇప్పుడు మనం అప్డేట్ చేయాలి. సో దానికోసం సింపుల్ గా నేను చాట్ జీపీటీని ఓపెన్ చేశాను. ఆల్సో సింపుల్ గా నేను ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి మినిమైజ్ చేద్దాం. సో ఏదైతే నేను విఎస్ కోడ్ ఓపెన్ చేశానో దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ప్రెజెంట్ ఫ్రెండ్ 1 టాస్క్ ని చేయట్లేదు, ఫ్రెండ్ 3 టాస్క్ ని నేను చేయాలి. సో ఫోల్డర్ 3 నేను ఓపెన్ చేశాను. సో దట్ మనకి ఫ్రెండ్ 3 కూడా వాళ్ళ ల్యాప్టాప్ లో ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసి పెట్టుకుంటాడు కదా, దాన్ని సింపుల్ గా ఇప్పుడు నేను సిఎండి చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఫ్రెండ్ 3 క్లోన్ చేసుకోవాలి కాబట్టి రెపోజిటరీని. సో ఫ్రెండ్ 3 స్టార్టింగ్ రెపోజిటరీలోకి వచ్చి ఆల్రెడీ మనం ఇక్కడ కొలాబరేటర్లో యాడ్ చేసాం కాబట్టి కోడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి HTTPS లింక్ ఉంటుంది. దీన్ని కాపీ చేసుకొని సింపుల్ గా ఇప్పుడు మనం సిఎండిలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ఫ్రెండ్ 3 దగ్గర అయితే ఉన్నాం. అండ్ ఇక్కడ నేను గిట్ క్లోన్ అని చెప్పి సింపుల్ గా దాన్ని పేస్ట్ చేసినట్లయితే ఫ్రెండ్ 3 కంప్యూటర్లోకి ఆ పర్టికులర్ రెపోజిటరీ మొత్తం కూడా అయితే వెళ్ళిపోతుంది. అండ్ సింపుల్ గా ఇప్పుడు నేను సిడి అని చెప్పి బుక్స్ వెబ్సైట్ ఏదైతే ఉందో దీనికి ఇప్పుడు మనం సిడి చేద్దాం. అండ్ ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. అండ్ సింపుల్ గా ఇప్పుడు నేను కోడ్ స్పేస్ డాట్ అని చెప్పినట్లయితే ఫ్రెండ్ 3 ల్యాప్టాప్ లో కూడా ఇప్పుడు విఎస్ కోడ్ లో ప్రాజెక్ట్ ని ఓపెన్ కూడా చేశాడనమాట. సో దాన్ని కూడా మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి, సింపుల్ గా నేను దీన్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేస్తున్నా. సో దీన్ని మనం రైట్ సైడ్ పెట్టుకొని లెఫ్ట్ సైడ్ మనం చాట్ జీపీటీని పెట్టుకున్నట్లయితే ఈజీగా ఇప్పుడు మనం ఫోల్డర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రెండ్ 3తో కూడా అయితే చేయించాలి. సో సింపుల్ గా ఇక్కడ మనం చూడొచ్చు స్టార్టింగ్ అసెట్స్ లో మనకి styles.css ఫైల్ కావాలి. సో న్యూ ఫైల్ ని క్రియేట్ చేద్దాం styles.css అని. అండ్ అసెట్స్ ని మనం క్లోజ్ చేసేద్దాం. అండ్ SRC ఇన్సైడ్ మనకు ఒక ఫోల్డర్ కావాలి, కాంపోనెంట్స్ అని క్రియేట్ చేసాం. అండ్ ఆల్సో SRC ఇన్సైడ్ మనకి ఇంకో ఫోల్డర్ కావాలి డేటా అనే నేమ్తో. సో దాన్ని కూడా మనం క్రియేట్ చేసాం. సో డేటా ఇన్సైడ్ మనం ఏం పెట్టాలి, డేటా ఇన్సైడ్ మనం books.js ఫైల్ అయితే పెట్టాలి. సో ఈ ఫైల్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. అండ్ దీన్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేద్దాం. సో బాటంలో డేటాలోకి వెళ్ళినట్లయితే ఈ ఫైల్ని నేను కాపీ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం విఎస్ కోడ్ని ఓపెన్ అయితే చేద్దాం. అండ్ సింపుల్గా నేను ఇక్కడ పేస్ట్ అయితే చేయాలి. సో Ctrl+V అని చెప్తే సరిపోతుంది. సో డైరెక్ట్గా ఇప్పుడు నేను books.js ఫైల్ని డేటాలో అయితే పెట్టేసా. సో ఈ విధంగా మీరు పెట్టేసుకున్న తర్వాత మర్చిపోకుండా ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ని అయితే నేను యాడ్ చేయలేదు. స్టార్టింగ్ మీరు ఎక్స్పోర్ట్ అని సింపుల్గా యాడ్ చేసుకోండి. ఫైల్ని సింపుల్గా మనం సేవ్ చేద్దాం. సో ఎవరైతే మనకి ఫ్రెండ్ 3 ఉన్నాడో ఫ్రెండ్ 3 టాస్క్ మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఫోల్డర్ స్ట్రక్చర్ మొత్తాన్ని క్రియేట్ చేశాడు. ఆల్సో ఈ 3 ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మనం క్రియేట్ చేయాలి కాబట్టి కాంపోనెంట్ ఇన్సైడ్ మనం న్యూ ఫైల్ అని చెప్పి bookcard.jsx అని చెప్దాం. అండ్ ఆల్సో ఇన్సైడ్ మనం RAFC అని చెప్పినట్లయితే బాయిలర్ ప్లేట్ కూడా మనకి ఇంక్లూడ్ అవుతుంది. అండ్ ఆల్సో మనం న్యూ ఫైల్ అని చెప్దాం. సో బుక్ list.jsx అని చెప్దాం. అండ్ ఇన్సైడ్ మనం బాయిలర్ ప్లేట్ని ఇంక్లూడ్ చేద్దాం. అండ్ ఫైనల్గా మనకి ఇంకో ఫైల్ ఉంది విచ్ ఈజ్ బుక్ పాపప్ అని. సో సింపుల్గా మనం popup.jsx అని అయితే చెప్దాం. అండ్ సింపుల్గా మనం బాయిలర్ ప్లేట్ని అయితే ఇంక్లూడ్ చేసాం. సో దీన్ని ఇప్పుడు మనం ఫుల్ స్క్రీన్ చేసుకున్నట్లయితే సక్సెస్ఫుల్గా మనం
ఫ్రెండ్ 3కి సంబంధించిన టాస్క్ని కంప్లీట్ చేసాం. సో మొత్తం స్ట్రక్చర్ని క్రియేట్ అయితే చేసేసాడు. సో వీటన్నిటిని ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి, సో ఫ్రెండ్ 3 ఎవరైతే ఉన్నాడో వాడికి సంబంధించిన కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేద్దాం. అండ్ ఆ పర్టిక్యులర్ బుక్స్ వెబ్సైట్ అనే ఫోల్డర్ని మనం క్లోన్ చేసుకున్నాం కాబట్టి ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మనం గిట్ స్టేటస్ అని చెప్పినట్లయితే మనకి రెడ్ కలర్లో అయితే చూడొచ్చు. సో వీటిని ఇప్పుడు మనం మన గిట్హబ్లోకి అప్డేట్ కూడా అయితే చేయాలి. సో దానికోసం మనం ఏం చేద్దాం, సింపుల్గా నేను స్టార్టింగ్ గిట్ చెక్అవుట్ అనే కమాండ్ని యూజ్ చేస్తున్నాను. సో చెక్అవుట్ స్పేస్ మనం -b అని చెప్పినట్లయితే మన మాస్టర్ బ్రాంచ్ కాకుండా అడిషనల్గా ఫ్రెండ్ 3కి ఇంకో బ్రాంచ్ని క్రియేట్ చేపిస్తున్నాం. సో దట్ మనకి ఫ్రెండ్ 3 ఏదైతే టాస్క్ని చేస్తాడో ఆ పర్టిక్యులర్ వర్క్ మొత్తం మనకి ఈ కొత్త బ్రాంచ్లో అయితే అప్డేట్ అవుతుంది. సో ఫ్రెండ్ 3 కాబట్టి సింపుల్గా నేను ఫ్రెండ్ 3 అని చెప్తున్నాను బ్రాంచ్ నేమ్ని. ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. సో సక్సెస్ఫుల్గా మనకి బ్రాంచ్ క్రియేట్ అయింది. ఆల్సో మన స్విచ్ కూడా అయితే అయ్యాము. అండ్ సింపుల్గా నేను గేట్ బ్రాంచ్ అని చెప్పినట్లయితే టోటల్గా మనం 2 బ్రాంచెస్ని అయితే చూడొచ్చు. అండ్ ప్రెజెంట్ ఫ్రెండ్ 3 ఎక్కడ ఉన్నాడు, ఫ్రెండ్ 3 అనే బ్రాంచ్లో ఉన్నాడు. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం గేట్ యాడ్ స్పేస్ డాట్ అని చెప్పినట్లయితే సో ఫ్రెండ్ 3 చేసిన టాస్క్ మొత్తాన్ని ఇప్పుడు మనం రెడీ టు కమిట్ ఏరియాకి పంపించాం. సో గిట్ స్టేటస్ని చెక్ చేస్తే గ్రీన్ కలర్గా మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం గిట్ కమిట్ -m డబుల్ కోట్స్లో మనం ఫ్రెండ్ 3 వర్క్ డన్ అనేది చెప్దాం. సో ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి, గిట్ పుష్ చేయాలి డైరెక్ట్గా గిట్ హబ్లోకి. సో గిట్ పుష్ ఆరిజిన్. నెక్స్ట్ మనం ఏదైతే కొత్త బ్రాంచ్ని క్రియేట్ చేసామో ఫ్రెండ్ 3 అని దీంట్లోకి మనం పుష్ చేద్దాం. కావాలంటే డైరెక్ట్గా నేను మాస్టర్లోకి పుష్ చేయొచ్చు, కానీ ఇక్కడ మనం ఇంకో దాని గురించి నేర్చుకోబోతున్నాం కాబట్టి సింపుల్గా నేను ఫ్రెండ్ 3 అని అయితే చెప్పా. అండ్ సక్సెస్ఫుల్గా మనకి ఫ్రెండ్ 3 కూడా తన టాస్క్ని కంప్లీట్ చేశాడు. ఈవెన్ మన గిట్ హబ్ని ఓపెన్ చేసినట్లయితే సో దీన్ని నేను ఫుల్ స్క్రీన్ చేసుకుంటా సో దట్ మీకు కొంచెం నీట్గా కూడా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నాకు రికార్డింగ్ అయితే ఉంటుంది, అందుకనే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. సో దీన్ని నేను కొంచెం ఈ విధంగా డ్రాగ్ చేశాక ఫుల్ స్క్రీన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మీకు ఒక పుల్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే మనం సెపరేట్ బ్రాంచ్ని ఇప్పుడు మనం దీంట్లోకి పెట్టాం కాబట్టి. అండ్ ప్రెజెంట్ మనకు ఓన్లీ మాస్టర్ బ్రాంచ్ ఒకటే ఉంది కదా. అండ్ ఇప్పుడు నేను కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేశాను. అండ్ ఈ పుల్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో దీన్ని ఎనీ ఆఫ్ ది ఫ్రెండ్ కూడా అయితే చేయొచ్చు. 3 ఫ్రెండ్స్లో ఎవరికైతే యాక్సెస్ ఇచ్చామో వాళ్ళు. అండ్ ఏదైతే మనకి ఫ్రెండ్ 3 చేసిన పని ఉందో దాని మొత్తాన్ని వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్గా ఉంది అని అర్థమైన తర్వాత ఎవరైతే దీన్ని సింపుల్గా క్రియేట్ పుల్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసేయచ్చు, ఎవరైనా చేయొచ్చు. అండ్ ఎవ్రీథింగ్ మనకి బాగానే ఉంది అనుకున్న తర్వాత ఇక్కడ మన మెర్జ్ పుల్ రిక్వెస్ట్ ఉంది కదా. సో సింపుల్గా మనం మెర్జ్ పుల్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసేసి కన్ఫర్మ్ మెర్జ్ మీద చెప్పినట్లయితే సో మనకి ఫ్రెండ్ 3 ఏదైతే సెపరేట్ బ్రాంచ్ని క్రియేట్ చేసి తన వర్క్ మొత్తాన్ని అప్డేట్ చేశాడో దాన్ని సింపుల్గా ఇప్పుడు మనం మన బుక్స్ వెబ్సైట్ అనే ప్రాజెక్ట్లోకి అప్డేట్ కూడా అయితే చేసేసాం. సో ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్ 3 కోసం సెపరేట్ బ్రాంచ్ని మనం చూడొచ్చు. ఆల్సో మనం 3 minutes ఎగో అని మనం టైంని కూడా అయితే చూడొచ్చు. సో దీన్ని మనం ఓపెన్ చేసినట్లయితే ఇన్సైడ్ మనకి ఫోల్డర్స్ కూడా అయితే చూడొచ్చు, కాంపోనెంట్స్ అని, డేటా అని. సో ఈ విధంగా మనకి ఫ్రెండ్ 3కి సంబంధించిన టాస్క్ కూడా అయిపోయింది. కానీ రిమైనింగ్ మనకి ఏముంది, 3 కూడా మిగిలిన టాస్క్ను కూడా కోఆర్డినేషన్తో అయితే కంప్లీట్ చేయాలి. సో మనం ప్లాన్లోకి వచ్చినట్లయితే సో దీంట్లో మనం చూడొచ్చు. సో పైకి మనం స్క్రోల్ చేద్దాం. లైక్ ఇప్పుడు మనం బుక్ స్టార్ట్ చేసిన ఫైల్ని డేటా అనే ఫోల్డర్లో అప్డేట్ చేసేస్తాం. అండ్ రిమైనింగ్ మనకి కాంపోనెంట్స్కి సంబంధించిన కోడ్ ఉంది కాబట్టి కాంపోనెంట్ కోడ్ని మనం ఎవరి చేత చేపిద్దాం, ఫ్రెండ్ 2 ఇప్పటి వరకు ఏం టాస్క్ చేయలే కాబట్టి ఫ్రెండ్ 2 చేత అయితే చేపిద్దాం. సో దానికోసం సింపుల్గా మనం చాట్‌జిపిటిలోకి వచ్చేసి దీన్ని ఇక్కడ నుంచి నేను మినిమైజ్ చేస్తున్నాను, దీన్ని కూడా క్లోజ్ చేసేద్దాం. ఫ్రెండ్ 2ని ఓపెన్ చేస్తున్నాను. సో ఈ ఫోల్డర్ని నేను ఓపెన్ చేశాను అంటే ఫ్రెండ్ 2 తన ఓన్ ల్యాప్టాప్లో ఈ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అయినట్లయితే మీరు అనుకోండి. అండ్ సింపుల్గా ఇప్పుడు నేను CMD అని అయితే చెప్తా. అండ్ నెక్స్ట్ మనం గిట్ క్లోన్ అనే కమాండ్ని యూజ్ చేసి సో ఫ్రెండ్ 2 కూడా తన గిట్ హబ్ అకౌంట్ని ఓపెన్ చేసినట్లయితే తనకి కూడా సో ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే HTTPS అని చూడొచ్చు. సో దీని మీద క్లిక్ చేసుకొని
ఫ్రెండ్ 2 కూడా క్లోన్ అయితే చేసుకోవాలి. సో సక్సెస్ఫుల్ గా క్లోన్ అయిపోయిన తర్వాత cd అనే కమాండ్ యూజ్ చేసి సింపుల్ గా మనం ప్రాజెక్ట్ ఫోల్డర్ కి cd అయితే చేయాలి. సారీ. అండ్ నెక్స్ట్ మనం సింపుల్ గా కోడ్ స్పేస్ డాట్ అని చెప్పినట్లయితే సో మనకి ఫ్రెండ్ 2 కి సంబంధించిన ల్యాప్టాప్ లో విఎస్ కోడ్ లో ఇప్పుడు మనకి కోడ్ మొత్తం కూడా ఓపెన్ అయితే అయ్యింది. సో దీన్ని సింపుల్ గా ఇప్పుడు మనం రైట్ సైడ్ పెట్టుకుందాం అండ్ లెఫ్ట్ సైడ్ మనం గిట్ హబ్ అయితే ఓపెన్ చేసి పెట్టుకుందాం. సో ఏదైతే ఇప్పుడు మనకి కోడ్ ఉందో దీని మొత్తాన్ని ఇప్పుడు మనం దీంట్లో అయితే అప్డేట్ చేయాలి. సో ఫస్ట్ నేను వీటిని క్లోజ్ చేసేస్తాను. సో దీన్ని క్లోజ్ చేసేద్దాం, దీన్ని క్లోజ్ చేసేద్దాం, కొంచెం మినిమైజ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ నేను రైట్ సైడ్ పెట్టుకుంటా అండ్ స్టార్టింగ్ మనం books.js ఓపెన్ చేసేసి దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేద్దాం. సో మనం కాంపోనెంట్స్ లో బుక్స్ కార్డ్.js లోకి వెళ్ళిపోయి సింపుల్ గా మనం కోడ్ ని పెట్టేసుకున్నాం. నెక్స్ట్ మనం బుక్స్ లిస్ట్.js సో దీంట్లోకి వచ్చేసి దీంట్లో పేస్ట్ చేద్దాం. నెక్స్ట్ మనం దీన్ని కూడా కాపీ చేసుకొని దీంట్లోకి వెళ్ళిపోదాం అండ్ ఇక్కడ కూడా మనం అప్డేట్ చేసేసాం. అండ్ ఫైనల్ గా మనం app.jsx లోకి దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని దీంట్లోకి వచ్చేద్దాం. మొత్తాన్ని మనం అప్డేట్ చేద్దాం. మర్చిపోకుండా మనం index.css మొత్తాన్ని ఇక్కడ నుంచి క్లియర్ చేసేయాలి. అండ్ ఆల్సో మనకి CSS ఏదైతే ఉంటుందో దీన్ని అప్డేట్ చేసే ముందు main.jsx ని కూడా మనం కాపీ చేసుకుందాం అండ్ సింపుల్ గా మనం దీన్ని కూడా అప్డేట్ చేద్దాం. అండ్ ఆల్సో మనం CSS ని కూడా కాపీ చేసుకొని అసెట్స్ లో మనకి CSS ఉంది కాబట్టి sites.css లోకి వచ్చేసి ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. అండ్ ఒకసారి నేను ప్రాజెక్ట్ ని లైవ్ కూడా చేసి అయితే చూస్తా. సో 3 డాట్స్ మీద క్లిక్ చేద్దాం. సో న్యూ టెర్మినల్ అని అయితే చెప్దాం. అండ్ ఇక్కడ మనం npm run dev అని అయితే చెప్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రాజెక్ట్ మనకి వర్క్ అయితే అవ్వలేదు. సో ఎందుకు వర్క్ అవ్వలేదు జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రెజెంట్ ఎవరైతే మనకి ఫ్రెండ్ 2 ఉన్నాడో ఫ్రెండ్ 2 దీన్ని క్లోన్ చేసుకున్నాడో దీంట్లో నోడ్ మాడ్యూల్స్ అయితే లేవు. సో ఎప్పుడైతే మనం గిట్హబ్ నుంచి మన సిస్టంలోకి మనం ప్రాజెక్ట్ ని క్లోన్ చేసుకుంటామో దీంట్లో మనకి నోడ్ మాడ్యూల్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా వాటిని మనం మళ్ళీ ఇన్స్టాల్ చేయాలి. దానికోసం మనం npm ఇన్స్టాల్ అనే కమాండ్ యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్లయితే నోడ్ మాడ్యూల్స్ అని ఇప్పుడు మనకి సెపరేట్ గా ఒక ఫోల్డర్ కూడా దాంట్లో మనకి డిపెండెన్సీస్ అయితే ఇన్స్టాల్ అయితే అవుతున్నాయి. అండ్ దీనికోసం మనం వెయిట్ చేద్దాం. సో సక్సెస్ఫుల్ గా మనకి ఇన్స్టాల్ అయిపోయి అండ్ ఇప్పుడు మనం npm run dev అనే కమాండ్ యూజ్ చేద్దాం. అండ్ సింపుల్ గా కంట్రోల్ అండ్ మనం దాన్ని సెలెక్ట్ చేసినట్లయితే సో మన బుక్స్ వెబ్సైట్ కూడా రెడీ అయితే అయిపోయింది. సో దాన్ని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సో సక్సెస్ఫుల్ గా మనం టాస్క్ మొత్తాన్ని కంప్లీట్ చేసాం. సో దీన్ని క్లోజ్ చేసేద్దాం. మన VS Code లోకి వచ్చేసి దీన్ని కూడా క్లోజ్ చేసేసుకొని సో ప్రెజెంట్ ఫ్రెండ్ 2 ఏదైతే ఉన్నాడో ఫ్రెండ్ 2 చేసిన కోడ్ మొత్తాన్ని ఇప్పుడు మనం గిట్హబ్ లోకి పుష్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం గిట్ స్టేటస్ ని చెక్ చేసుకోవాలి. సో మనం చూడొచ్చు ఇక్కడ మనకి రెడ్ కలర్ లో ఉన్నాయి అంటే సో సింపుల్ గా మనం కొన్ని చేంజెస్ ని చేసాం. నెక్స్ట్ మనం గిట్ యాడ్ స్పేస్ డాట్ అని చెప్తే అన్నిటిని మనం రెడీ టు కమిట్ ఏరియాలోకి పంపించేసాం. నెక్స్ట్ మనం గిట్ కమిట్ -m అని చెప్పి సింపుల్ గా ఇక్కడ మనం ఫ్రెండ్ 3 అని అయితే చెప్దాం. సో ఫ్రెండ్ 3 కి సంబంధించిన కమిట్ ఇది. ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. సో డైరెక్ట్ గా ఇప్పుడు మనం కావాలంటే మాస్టర్ బ్రాంచ్ లోకి ఆర్ మీకు ఒకవేళ అక్కడ మెయిన్ ఉన్నట్లయితే మెయిన్ బ్రాంచ్ లోకి మీరు పుష్ అయితే చేసుకోవచ్చు. కానీ మనం ఫ్రెండ్ 2 కూడా ఇప్పుడు సెపరేట్ బ్రాంచ్ ని క్రియేట్ చేయాలి అంటే ఏ విధంగా క్రియేట్ చేయాలి మీకు ఆల్రెడీ తెలుసు. గిట్ చెక్అవుట్ అని చెప్పి -b అని చెప్పి నెక్స్ట్ మనం బ్రాంచ్ నేమ్ ని మెన్షన్ చేయాలి. లేదు డైరెక్ట్ గా చేసేయాలి అనుకుంటే గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అని చెప్తే సరిపోతుంది. అండ్ సక్సెస్ఫుల్ గా ఇప్పుడు మనకి ఫ్రెండ్ 2 కూడా మొత్తం ఏదైతే కోడ్ ని అప్డేట్ చేశాడో దాన్ని మొత్తాన్ని మనకి గిట్ హబ్ లోకి అప్డేట్ కూడా చేసేసాడు. అండ్ ఇప్పుడు మనం రీఫ్రెష్ చేసినట్లయితే సో ఇక్కడ మీరు టైం కూడా చూడొచ్చు. సో మనకి SRC ప్రెజెంట్ ఇప్పుడే మనకి అప్డేట్ కూడా అయితే అయ్యింది. సో 1 minute ఎగో అని అయితే చూడొచ్చు. సో సక్సెస్ఫుల్ గా మనం 3 ఫ్రెండ్స్ తో కోఆర్డినేషన్ ది ప్రాజెక్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేసాం. కానీ ఇప్పుడు మనం ఇంకో దాని గురించి కూడా అయితే తెలుసుకోవాలి. అదేంటి అంటే సో ఒకసారి మనం ఫుల్ స్క్రీన్ చేద్దాం. సో ఏదైతే ముగ్గురు కూడా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారో ఇప్పుడు మళ్ళీ నేను ఫ్రెండ్ 1 కి సంబంధించింది ఓపెన్ చేసినట్లయితే లెట్స్ సే నేను ఫ్రెండ్ 1 ప్రాజెక్ట్ ఓపెన్ చేసా. టాప్ లో నేను CMD అని చెప్పి దీన్ని నేను VS Code లో ఓపెన్ అయితే చేశాను.
సో ప్రెజెంట్ మనం ఫ్రెండ్ 1కి సంబంధించిన ప్రాజెక్ట్ని ఓపెన్ అయితే చేసాము. అండ్ ఇప్పుడు ఒకవేళ నేను టెర్మినల్ని ఓపెన్ చేసినట్లయితే సో జాగ్రత్తగా గమనించండి. npm రన్ దేవ్ అని చెప్పినట్లయితే సో సింపుల్గా మనం దీని మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి స్టార్టింగ్ ఏదైతే మనం వైట్ ప్రాజెక్ట్ని సెటప్ చేసామో అది మాత్రమే ఉంది. అంటే ఫ్రెండ్ 1 ల్యాప్టాప్లో ఇంకా గిట్హబ్లో అప్డేట్ అయిన కోడ్ అయితే అప్డేట్ అవ్వలేదు. సో దీన్ని మనం మాన్యువల్గానే అప్డేట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తాం, సో ఆల్రెడీ ఎవరైతే ఫ్రెండ్ 1 ఉన్నాడో ఈ ఫ్రెండ్ 1 మనకి ప్రాజెక్ట్ని సెటప్ చేసి దాన్ని గిట్హబ్లోకి అప్డేట్ చేశాడు. అండ్ నెక్స్ట్ మనం మళ్ళీ ఫ్రెండ్ 1 ఏదైతే ఫ్రెండ్ 2 ఫ్రెండ్ 3 కూడా చేసిన చేంజెస్ ఉంటాయో వాటన్నిటిని వాడి ల్యాప్టాప్లో చూడాలి అనుకుంటే గిట్ పుల్ ఆరిజిన్ మాస్టర్ అని అయితే చెప్పాలి. అండ్ సింపుల్గా మనం ఎంటర్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఏవైతే ఇప్పుడు మనకి ఫ్రెండ్ 2తో పాటు ఫ్రెండ్ 3 చేసిన చేంజెస్ ఉంటాయో వాటన్నిటిని సింపుల్గా ఇప్పుడు మనం మన ఫ్రెండ్ 1 అంటే ఫ్రెండ్ 1 ల్యాప్టాప్లో కూడా ఇప్పుడు మనం ఆ చేంజెస్ అన్నిటిని కూడా తీసుకొచ్చేసాం అనమాట. అండ్ సింపుల్గా ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేసేయచ్చు, ఎందుకంటే మొత్తం కోడ్ కూడా మనకి అప్డేట్ అయిపోయింది కాబట్టి. సో మన ఫ్రెండ్ 1ది ఓపెన్ చేసినట్లయితే సో ఒకసారి మనం ఫోల్డర్ చూసుకుందాం. లైక్ ఇక్కడ మనకి ఫ్రెండ్ 1 అని ఉంది. సో మనం కరెక్ట్ దీంట్లోకి వచ్చేసాం. అండ్ ఇప్పుడు మనం కోడ్ మొత్తాన్ని చూసినట్లయితే అంతా కూడా మనకి అప్డేట్ అయితే అయిపోయింది. ఈవెన్ దీన్ని నేను ఒకసారి రన్ చేసి కూడా చెక్ చేస్తాను సో దట్ మీకు ఒక క్లారిటీ కూడా అయితే వస్తుంది. సింపుల్గా నేను npm రన్ దేవ్ అని చెప్పినట్లయితే ఫ్రెండ్ 1 ల్యాప్టాప్లో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ని పుల్ చేసుకున్న తర్వాత లైవ్ చేసాం. సో సింపుల్గా మనకి ప్రాజెక్ట్ కూడా ప్రాపర్గా వర్క్ అయితే అవుతుంది. సో ఈ విధంగా సింపుల్గా మనం 3 ఫ్రెండ్స్తో కలిసి ఆర్ ఎనీ అదర్ ఫ్రెండ్స్తో కలిసి మనం ఒక ప్రాజెక్ట్ మీద అయితే వర్క్ చేయొచ్చు. అండ్ ప్రతిదీ మనం చాలా ప్రాక్టికల్గా అయితే కవర్ చేసాం. అండ్ ప్రతి కమెంట్ కూడా మనకి అంతే నీట్గా కూడా అయితే అర్థమైంది. అండ్ ఏ విధంగా మీ అందరికీ వీడియో అనిపించిందో అనేది నాకు కమెంట్ సెక్షన్లో కూడా అయితే తెలియజేయండి.